రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికను అధిష్టానం కొలిక్కి తెచ్చింది. ఇప్పటికే 8 మందితో తొలి జాబితా విడుదల చేసిన పార్టీ మిగిలిన 9 స్థానాల్లో 8ంటిని అభ్యర్థులను అర్ధరాత్రి ప్రకటించింది. నల్గొండ లోక్సభ స్థానం నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ను బరిలోకి దింపిన హస్తం పార్టీ ఖమ్మం స్థానాన్ని పెండింగ్లో ఉంచింది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల్లో 8 మందితో తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్ తాజాగా మరో 8 స్థానాలపై స్పష్టత ఇచ్చింది. 16 స్థానాల్లోని అభ్యర్థుల్లో 9 మంది ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన వారు. మరో 7 మాజీ ఎంపీలు ఉన్నారు. నిజామాబాద్ నుంచి మధు యాష్కి, సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, హైదరాబాద్ నుంచి ఫిరోజ్ ఖాన్, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవిని బరిలో నిలిపింది. నల్గొండ నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్యను పోటీలో నిలబెట్టింది. ఖమ్మం లోక్సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్లో ఉంచింది. నాగర్ కర్నూల్ స్థానం కోసం పోటీ పడిన నాయకులను పక్కనబెట్టిన అధిష్టానం చివరి క్షణంలో ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సభ్యుడైన మల్లు రవికి అవకాశం ఇచ్చింది. మహబూబ్ నగర్ స్థానం నుంచి సీనియర్ నేతలతో పోటీ చేయించాలని అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. ముందు నుంచి అనుకున్నట్లుగా నిజామాబాద్ నుంచి ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కి అవకాశం దక్కింది. హైదరాబాద్ నుంచి పోటీ చేయడానికి పీసీసీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అజహరుద్దీన్ చొరవ చూపకపోవడంతో ఫిరోజ్ ఖాన్ ని అభ్యర్థిగా ప్రకటించారు. నల్గొండ నుంచి అవకాశం దక్కుతుందని పటేల్ రమేష్ రెడ్డి భావించినా అధిష్టానం మాత్రం ఉత్తమ్ వైపే మొగ్గు చూపింది. భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని ఆయన్ను బుజ్జగించారు. ఖమ్మం నుంచి పోటీకి కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరితో పాటు పలువురు చొరవ చూపుతుండటంతో ఆ స్థానాన్ని పెండింగ్లో ఉంచారు. ఆ ఒక్క స్థానానికి అభ్యర్థిని ఇవాళ ప్రకటించే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.